ఒక ఊరిలో ఒక గొప్ప దైవభక్తుడు ఉండేవాడు. అతనికి దేవుడంటే ఎంత విశ్వాసం అంటే, నేను పొద్దున్నే లేసి పూజ చేస్తే చాలు, మిగతా అన్నీ దేవుడే చూసుకుంటాడు అనుకునేవాడు. ఒకరోజు వాతావరణ శాఖ వారు భారీ వర్షాల కారణంగా 24 గంటల్లో ఈ ఊరు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఊర్లో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా హెచ్చరించారు. అందరూ చాలా కంగారుగా వాళ్లకు అత్యవసరమైన వస్తువుల్ని తీసుకొని ఊరు విడిచి వెళ్తూ ఉంటారు. కానీ ఆ గొప్ప భక్తుడు మాత్రం ఏ ఆలోచన లేకుండా అలా కూర్చొని జరిగేదంతా చూస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పక్కింటాయన వచ్చి, "ఓ పెద్ద మనిషి, ఈ ఊరు వరదల్లో కొట్టుకుపోతుందంట. మేమందరం వేరే ప్లేస్‌కి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రా" అంటాడు. "లేదు, నేను రాను. నాకేదైనా ప్రమాదం వస్తే నన్ను కాపాడడానికి దేవుడు వస్తాడు" అంటాడు ఆ గొప్ప భక్తుడు. ఆ పక్కింటాయన వెళ్ళిపోతాడు. వర్షం చాలా ఎక్కువవుతుంది. ఊర్లో ఎవ్వరూ లేరు. కొంతసేపటికి తనిఖీ కోసం వచ్చిన ఒక ప్రభుత్వాధికారి ఇతన్ని గమనించి, "ఓ పెద్ద మనిషి, ఇక్కడెందుకున్నావు? ఈ ఊరు చాలా ప్రమాదంలో ఉంది. నాతో రా, నిన్ను సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తాను" అంటాడు. "నేను రాను. నాకేదైనా ప్రమాదం వస్తే నన్ను కాపాడడానికి దేవుడు వస్తాడు" అంటాడు ఆ గొప్ప భక్తుడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి అధికారి వెళ్ళిపోతాడు. వరద చాలా ఎక్కువవుతుంది. ఆ గొప్ప భక్తుడు డాబా మీదకెక్కి దేవుడు ఎటువైపు నుండి వస్తాడా అని 4 వైపులు చూస్తూ ఉంటాడు. దేవుడు రాలేదు కానీ ఒక చిన్న పడవతో రెస్క్యూ టీం వాళ్ళు వస్తారు. అందులో ఒక యువకుడు, "ఓ పెద్దాయనా, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడుంటే చనిపోతావు. మాతో రా. మేం నిన్ను సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తాం" అంటాడు. "నేను రాను. నాకేదైనా ప్రమాదం వస్తే నా కోసం దేవుడొస్తాడు" అని చెప్పి వారితో కూడా వెళ్ళాడు. కాసేపట్లో వరద ఎక్కువై ఆ గొప్ప భక్తుడు కొట్టుకుపోయి చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్తాడు. "ఏంటి దేవుడా, నేను పొద్దున్న లేస్తే నీ పూజలే చేస్తాను కదా! నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి ఎందుకు రాలేదు" అంటాడు. "ఓరే పిచ్చోడా, ఎన్నిసార్లు నిన్ను కాపాడడానికి రావాలి నేను? ముందు మీ పక్కింటాయన రూపంలో వచ్చాను. నా మాట వినలేదు. తర్వాత అధికారి రూపంలో వచ్చాను. అప్పుడూ నా మాట వినలేదు. ఆ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళ రూపంలో వచ్చాను. అప్పుడు కూడా నా మాట వినలేదు. నేనేం చేయాలింకా" అంటాడు దేవుడు. డబ్బు సంపాదన విషయంలో మనం కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నాం. వచ్చిన అవకాశాలన్నీ జారవిడుచుకొని, నాకు లాటరీ తగులుతుంది, లంకెబిందెలు దొరుకుతాయి, నా జీవితం మారుతుంది అని ఎదురు చూడడం వెర్రితనమే కదా! నువ్వు ఎంత మంచివాడివైనా, లక్ష్మీదేవి ఒక చేత్తో బంగారు కలశం, ఇంకో చేత్తో నోట్ల కట్టలున్న పెట్టె తీసుకొని వచ్చి నీ డోర్ కొట్టదు. అవకాశాలు మాత్రమే ఇస్తుంది. తెలివి కలవాడు అవకాశాల్ని అందిపుచ్చుకుంటాడు. తెలివి తక్కువవాడు ఆపద్బాంధవుడి కోసం ఎదురు చూస్తుంటాడు. హాయ్, హలో, అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. పేదవాడికి దాచడానికి ఏమీ ఉండదు. అతని జీవన శైలి, అతని స్థితి చూసే వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అని బాధపడడు. ధనవంతుడు తన వద్ద ప్రతిదీ కలిగి ఉంటాడు. అతను తన ఇమేజ్ గురించి పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే దాని గురించి తన సంపదే మాట్లాడుతుంది. కాబట్టి అతను నాన్ బ్రాండెడ్ దుస్తులు ధరించిన, పాత కారు కలిగి ఉన్న ప్రజలు అతన్ని సింప్లిసిటీకి ప్రతిరూపంగానే భావిస్తారు. ఈ 2 వర్గాల మధ్య ఇంకొక వర్గం ఉంటుంది. అదే మధ్యతరగతి వర్గం. ఈరోజు మనం ఈ వీడియోలో మధ్యతరగతి వారి గురించి మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోను 2 పార్ట్స్‌గా చేయాలనుకుంటున్నాను. పార్ట్ 1లో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ గురించి, పార్ట్ 2లో దాన్ని ఓవర్‌కమ్ చేసే పద్ధతుల గురించి. భారతదేశంలో 50% జనాభా మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళు పేదరికాన్ని చాలా దూరం నుండి చూసి ఉంటారు. కాబట్టి కష్టాల ఉచ్చులో పడకుండా చూసుకోవడమే వారి ప్రధాన ప్రయత్నం. వీరు పేద అనే ఇమేజ్‌తో కాకుండా శ్రీమంతులు అనే ఇమేజ్‌తో ముడిపడి ఉండాలని కోరుకుంటారు. అందుకే ధనవంతులు కాకుండా ధనవంతులమని చూపించుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. నిజానికి వీరికి మంచి జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు ఉంటుంది. కానీ ఇతరులను ఆకట్టుకోవడానికి, వారి ముందు ప్రదర్శించడానికి అది సరిపోదు. మంచి టీవీ, రిఫ్రిజిరేటర్ కొనడంలో పొరుగువారితో పోటీ పడడం, ఇంకా దాని గురించి గొప్పగా చెప్పుకోవడం వీరికి అలవాటు. ప్రతిదీ బేరమాడడం వీరికున్న ఇంకొక అలవాటు. ఉదాహరణకి, ఒక కేజీ టమాటా ₹20 అంటే ₹15కి ఇస్తావా అంటారు. నిజానికి ₹20 ఖర్చు పెట్టే స్తోమత వీరికి లేదా అంటే ఉంది. కానీ అలా అడగడం వాళ్ళ నైజం అంతే. మధ్యతరగతి వ్యక్తులు సాధారణంగా ఆర్థిక స్థిరత్వం మరియు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి జీవిత లక్ష్యం డబ్బు ఆదా చేయడం, అది ఉపయోగించకుండానే ఏదో ఒక రోజు చనిపోవడం. వీరు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇల్లు, విద్య వంటి ముఖ్యమైన పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటారు. ఇల్లు కట్టడం అనేది విజయానికి చిహ్నంగా మరియు దీర్ఘకాలిక సంపదగా భావిస్తారు. వీరు పార్టీలు, ఫంక్షన్లు, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లడం వంటి అవసరం లేని ఖరీదైన ఖర్చులు చేస్తారు. ఇలాంటి ఫంక్షన్స్‌లో ఆడవాళ్లు ఆభరణాలను ప్రదర్శించడానికి ఇష్టపడతారు. 5 స్టార్, 7 స్టార్ హోటల్స్‌లో టేబుల్స్ బుక్ చేసుకుంటారు. దాని బిల్ వారి శాలరీలో 15-20% అవుతుంది. ఒక సర్వేలో తేలిందేంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు నెలలో మొదటి సగం శని, ఆదివారాలు రెస్టారెంట్‌లో ఎక్కువగా గడుపుతారు. నెలలో రెండవ సగం చాలా తక్కువ ఖర్చు చేస్తారు. సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించిన బ్రాండ్ కారును ఇష్టపడతారు. అండ్ దాన్ని ఈఎంఐలో కొంటారు కూడా. ఈఎంఐ చెల్లించడానికి శాలరీలో ఎక్కువ మొత్తాన్ని పక్కన పెడతారు. ఇంటి లోపల కారు ఉన్నా దాన్ని బయటకు తీయడానికి 3 సార్లు ఆలోచిస్తారు.
నంబర్ 1 పెట్రోల్ ఖర్చు, నంబర్ 2 పార్కింగ్ ఫీజ్, నంబర్ 3 టోల్ గేట్ ఫీజ్. వీళ్ళు చాలా కష్టపడి ఈఎంఐలు క్లియర్ చేసే సమయానికి 100 కంటే తక్కువ సార్లే దాన్ని బయటకు తీస్తారు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుందామా? వర్షం పడడం స్టార్ట్ అవ్వగానే టీవీ స్విచ్ ఆఫ్ చేయడం, ఎవరైనా విరాళం అడగడానికి వస్తే చిన్నపిల్లవాడిని పంపి ఎవరూ లేరని చెప్పమనడం, పొరుగింటి వారికి ఖాళీ పాత్రల్ని తిరిగి ఇవ్వొద్దనడం, ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ వాడరు, ర్యాక్లో ఉన్న ఫ్యాన్సీ డిన్నర్ సెట్లు అతిథులు వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, కొత్త వ్యాపారాన్ని స్థాపించడం అంటే ఘోరమైన సాహసం, బంధువుల నుండి మిర్చి పసుపు లాంటివి ఏవైనా వస్తే లాటరీ గెలిచినంత ఆనందం, ఎక్కువ వినే మాట డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అని, పెద్దోడు వాడిన చొక్కా నెక్కరే చిన్నోడు వాడడం, పాత సబ్బు యొక్క అవశేషాలను కొత్త సబ్బుకు జోడించడం, టూత్పేస్ట్ ట్యూబ్ని పోస్ట్ మార్టం అయ్యే వరకు ఒత్తి వాడుకోవడం, పాలిథిన్ కవర్లన్నీ జమ చేసి ఇంకో పెద్ద పాలిథిన్ కవర్లో పెట్టడం, పారాచూట్ ఆయిల్ గడ్డ కడితే శీతాకాలం వచ్చిందనుకోవడం, సోఫాలో పడుకొని న్యూస్ ఛానల్స్ మారుస్తూ ఉండడం, టీవీ సీరియల్స్ కోసం ఎదురు చూడడం, రిమోట్ కోసం తోబుట్టూలు ఎవరు గెలుస్తారా, గోల్డ్ మెడల్ ఎవరికి వస్తుందా అన్న రేంజ్లో పోట్లాడుకోవడం, జ్వరం, దగ్గు, జలుబు ఇలా ఏది వచ్చినా టక్న మైండ్లోకి వచ్చేది డోలో 650. 2 రోజుల్లో తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా చాలా ఉంటాయి కదా. నాకు గుర్తుకొచ్చినవి కొన్ని చెప్పాను. మీకేమైనా గుర్తుకొస్తే కింద కామెంట్లో తెలపండి. మధ్యతరగతి వ్యక్తికి ఉండే ఇంకొక గొప్ప గుణం, అతను తన కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఎంత కష్టాన్నైనా భరిస్తాడు. ఒకరోజు సుబ్బారావు ఆఫీస్ నుండి వచ్చి అలా సోఫాలో పడుకొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో తన 23 ఏళ్ల కొడుకు హఠాత్తుగా లోపలికి వచ్చి, నాన్న ఒకసారి బయటకు రండి అని కళ్ళు మూసి బయటకు తీసుకొని పోతాడు. బయటకు వెళ్ళి కళ్ళు తెరిస్తే ఇంటి ముందు కొత్త మారుతి కార్. నాదేనన్నా, రండి ఎక్కండి, అలా బయటికి వెళ్దాం. నా సొంత కారులో మిమ్మల్ని ముందు సీట్లో కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పాలన్నది నా ఆశ అని ఆ కొడుకు ఆ తండ్రిని కారులో ఎక్కించుకొని అలా వెళ్తుంటే తండ్రి కళ్ళ నిండా కన్నీళ్లు, గుండె నిండా సంతోషం. ఆ తండ్రి ఆనందాన్ని ఎన్ని కోట్లిచ్చినా కొనలేరు. అది ఒక మధ్యతరగతి తండ్రి మాత్రమే అనుభవించగలిగే ఆనందం. నిజానికి మధ్యతరగతి అనేది ఆదాయానికి కాదు, మనస్తత్వానికే ఉదాహరణ. ఏది ఏమైనా మధ్యతరగతి జీవితాలు మారాలి. దేశాభివృద్ధికి కూడా ఉద్యోగస్తుల కంటే ఉత్పత్తిదారులే అవసరం. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.